ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు శనివారము. విజ్ఞాపన సిద్ధపాటు కూటం సాయంత్రం ఖచ్చితంగా 7 గంటలకు ప్రారంభమవుతుంది. రేపు పునరుద్ధాన దినములో ప్రభు శరీరము తినుటకు, ప్రభు రక్తం త్రాగుటకు 6 దినాలు మన ప్రయాణాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టి, ప్రతి అణువు నన్ను పరిశీలించు ప్రభువా, పరీక్షించు ప్రభువా అని ప్రభువుని పిలిచి విజ్ఞాపన చేసి ప్రార్థన చేసుకొని, తన్ను తాను పరిశోధించుకొని, పరీక్షించుకొని, దేవునికి అప్పగించుకొని విజ్ఞాపన ప్రార్థన చేసే ఒక ఘనమైనటువంటి దినము విజ్ఞాపన సిద్ధపాటు కూటము. బాప్తిసం పొంది ప్రభు బలలో చేయి వేసే ప్రతి ఒక్కరూ ఈ కూటములో ఖచ్చితంగా పాలు పంపులు పొందవలసినటువంటి బాధ్యత ఉన్నదని దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తూ, రండి ప్రియ దైవజన్మ, ఈ దినం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి వాక్యాన్ని చదువుకొని దైవధ్యానం చేద్దాము. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 28, 29 వచనాలు చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం. ఇజ్రాయేలు నిర్భయముగా నివసించును, యాకోబు ఊట ప్రత్యేకింపబడును. అతడు ధాన్య ద్రాక్షారసం గల దేశములో నుండును, అతనిపై ఆకాశము మంచు కురిపించును. ఇజ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడము, నీ ఔన్నత్యము కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు. నీవు వారి ఉన్నత స్థలమును త్రొక్కుదువు. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకము కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దిగిరమ్మయ్యా ప్రభు, దిగిరండి. భూలోక న్యాయాధిపతి, ఇదిగో ప్రభు, చదవబడిన వాక్యాన్ని ఇరిచి మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, నిన్నటి దినాన కూడా ఈ వాక్యాన్ని మనము ధ్యానం చేశాము. ఇందులో ఇంకొంత భాగము దీన్ని పూర్తి చేయటము ఉదయకాల సమయాల్లో సంపూర్ణ సందేశం ఇవ్వటము కష్టం కాబట్టి, మరి ఈ దినము కూడా ఆ లేఖనాన్ని మనము చదువుకుంటూ అందులో నుండి కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించబోయే విషయాలను మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, ఆలకించి మన హృదయంలో ఉంచుకోవాలి. అయితే కీర్తనకారుడు ఏమన్నాడు అంటే, నేను యెహోవాను గణపరుస్తున్నాను, యెహోవాను ప్రేమిస్తున్నాను, యెహోవా నా దేవుడు, ఆయన స్తుతిస్తాను, యెహోవా నా దేవుడు, ఆయన గణపరుస్తాను అంటూ, యాకోబు దేవుడు ఎవరికి దేవుడో, యాకోబు దేవుడు ఎవరికి సహాయకుడో వారు ధన్యులు అని కీర్తనకారుడు సెలవిచ్చిన మాటల్లో నుండి కొన్ని మనము ధ్యానం చేస్తూ వచ్చాం. ఈరోజు కూడా ఆ ఇశ్రాయేలు గురించి ఈ ద్వితీయోపదేశ కాండంలో ప్రస్తావిస్తూ, ఆ ఇజ్రాయేలు ఎక్కడుంటే అక్కడ దీవెన, ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదము. ఇజ్రాయేలు ఉన్న చోట దేవుడు ఉన్నతమైన కార్యాలు చేస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు, అద్భుతమైన ఆశీర్వాద దీవెనలు ఇస్తాడు అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది. ఇజ్రాయేలు నిర్భయముగా నివసించును. ఎవరంట? ఇజ్రాయేలు ఏ భయం లేకుండా, ఏ బెనుకు లేకుండా, ఏ బెదురు లేకుండా, ఎటువంటి భయముతో వణికిపోకుండా, అంటే సమస్త బాధలు, సమస్త ఆలోచనలకు జవాబు ఎవరు అంటే విశ్వసృష్టికర్త అయిన దేవుడు ఇజ్రాయేలుకు తోడుగా ఉన్నాడు. తోడుగా ఉండి ఇజ్రాయేలు నిర్భయముగా నివసించును. ధాన్యం లేదని కానీ, నీళ్లు లేవని కానీ, ఏమండి అక్కడ సదుపాయాలు లేవని కానీ, అక్కడ
ఇక సమస్త వాతావరణాలు లోపాలు ఉన్నాయని కానీ, శత్రు సమూహం వస్తుందని కానీ ఇంక ఎటువంటి చింత లేకుండా నిర్భయముగా ధైర్యముగా ఇజ్రాయేలు ఆ ప్రాంతంలో నివసించును అంటూ యాకోబు అని మళ్ళీ అక్కడ ప్రస్తావిస్తున్నాడు దేవుడు. ఇజ్రాయేలు నిర్భయముగా నివసించును, యాకోబు ఓట ప్రత్యేకింపబడును. ఏంటంట? యాకోబు ఓట ప్రత్యేకింపబడును అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ యాకోబును జీవజల ఊటగా తయారు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు ఊట ప్రత్యేకింపబడును, అతడు ధాన్య ద్రాక్షారసము గల దేశములో నుండును. ఎలాగొండంట? అక్కడ ధాన్యం ఉందంట, ద్రాక్షారసం ఉందంట, ఆ దేశంలో నుండును అంటూ అతని పైన ఆకాశము మంచు కురిపించును. ఏ మంచు అంట? ఆకాశంలోని మంచు కురిపిస్తాడంట. అది ఏ మంచు అంటే దీవెనల మంచు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమృద్ధి దీవెనతో కూడినటువంటి మంచు కురిపిస్తూ ఏది అవసరమో అది యాకోబుకు దేవుడు దయచేస్తున్నాడు అని లేఖనముల ద్వారా చెబుతూ ఇంకా ముందుకు వచ్చిన తర్వాత, ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పదయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఈరోజు నూతన నిబంధన ఇశ్రాయేలీలు కూడా ఎంత భాగ్యమో తెలుసా? ఈ భాగ్యాన్ని చాలామంది స్వతంత్రించుకోలేకపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? దేవుడు చెప్పినట్లు చేయకుండా, దేవుడు చెప్పిన మాట వినకుండా, దేవుని మాటను తేలిగ్గా తీసుకొని, దేవుని మాటను సీరియస్గా తీసుకోకుండా, దేవుని మాటను స్వతంత్రించుకోకుండా, ఏముందిలే రోజునే మాట, ఏముందిలే ఎప్పుడు చదివే వాక్యమే అనుకొని సీరియస్గా దాని మీద మనసు పెట్టి ధ్యానం చేయకపోవటం వల్ల దేవుడిచ్చే దీవెనలు చాలామంది లాస్ అవుతున్నారు. దైవ సమాజమా, ఆలోచించు. ఇక్కడ బాధపడుతున్న యాకోబును, కష్టాలున్న యాకోబును, బెదిరిపోతున్న యాకోబును అన్న చంపేస్తాడేమో అని ఎటోళ్ళటు పంపించి ఒంటరిగా మిగిలిపోయినటువంటి యాకోబును దేవుడు దర్శించి, నీవు ఇక మీదట యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని పేరు మార్చి ఇప్పుడు నువ్వు భాగ్యవంతుడివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇజ్రాయేలు నీ భాగ్యం అంత గొప్పది. ఎందుకు గొప్పదంటే యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలమును త్రొక్కెదవు. అందుకే దైవజనుడు యేసన్న గారు, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఆహా నా భాగ్యము, ఆహా నా ధన్యత, ఏమని వివరింతును, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? ఇంకెవడున్నాడు ఈ లోకంలో? నీకు సాటి ఎవడు లేడు అని దేవాతి దేవుడే ఏం చేస్తున్నాడు తెలుసా? సాక్ష్యం ఇచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయానికి వస్తే అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. దైవ జనాంగమా, ఇర్మియా ప్రవక్త రాస్తూ 23వ అధ్యాయంలో ఒక మాట చూడండి. 6వ వచనం, 23:6. అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి మాట ఏమిటంటే, చూడండి, చదవండి.
యెషయా గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనంలో ఇలాగూ రాయబడింది, అతని దినములలో యోధా రక్షణ నందును, ఇజ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టెదరు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతని దినములలో యోధా రక్షింపబడును. ఎవరు రక్షింపబడతారు? అతని దినములలో యోధా రక్షణ నందును, ఇజ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. ఆ నీతిమంతుడు మనలో ఉంటే మనకు ఎటువంటి కష్టము, నష్టము, ఎటువంటి బాధలు వచ్చినా సరే ఆ నీతి మత్యము ఏం చేస్తుంది తెలుసా? నిన్ను ధైర్యపరుస్తుంది. భయపడకు, సింహం వల్ల ఉండవు, నువ్వు నీతిమంతుడు అని నీకు నిబ్బరమిస్తాడు. ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్తలకు వస్తే ఒక మాట అక్కడ పరిశుద్ధాత్మదేవుడు మనకు తెలియచేస్తున్నటువంటి మాట. యోహాను శుభవార్త 10వ అధ్యాయంలో ఒక మాట కనిపిస్తుంది. దైవజనాంగమ, యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనం, 28వ వచనంలో చూడండి. 28వ వచనంలో ఉన్న మాట మనకు అక్కడ తెలియచేస్తుంది. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిను నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిను అపహరింపలేడు. అంటే గొర్రెలకు మంచి కాపరి, గొర్రెలను కాసే కాపరి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ 26 నుంచి చూస్తే కనబడదు. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి నన్ను ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రే అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. చూసారా, దేవుని లోనికి వస్తే, రక్షింపబడితే నువ్వేమవుతావు తెలుసా? నువ్వు ధన్యుడు అవుతావు. నీ సమస్తం ఎవరి చేతిలో ఉంటే తెలుసా? తండ్రిలో నీవు నిమగ్నమవుతావు. తండ్రి చేతిలో మనం ఉంటాము. నూతన ఇశ్రాయేలీలు. నువ్వు ఎంత ధన్యుడివి, నీకెంత భాగ్యం ఉంది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు అని లేఖనము సాక్ష్యమిస్తుంది కదా. మరొక మాటను చూస్తే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ తిమోతి పత్రికలో ఒక మాట మరి అక్కడ మనకు నేర్పిస్తున్నటువంటి మాట. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ చూడండి ప్రియా దైవజనమా, 2వ పత్రికలో 1:12కి వస్తే మనం 2వ పత్రికలో 12వ వచనం చదవండి. 1వ అధ్యాయం 12వ వచనంలో ఈ హేతువు చేత ఈ శ్రమలు అనుభవించుచున్నను గాని నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కాపాడగలడు, ఆయన భద్రపరచగలడు, ఆయన నన్ను రక్షించాడు. అందుకు నేను ధన్యుణ్ణి, అందుకు నా భాగ్యము గొప్పది. అసలు నేను ఎవరికి హెర్తను, ఎవరికి భయపడదును అని కీర్తనకారుడు, లేదంటే ధర్మశాస్త్రము, లేదంటే ఇర్మియా భక్తుడు, లేదంటే అపోస్తలుడైన పౌలు సాక్ష్యం ఇస్తున్నటువంటి ఈ వాగ్దానము ప్రియ దైవజనమ. ఇంకొక మాటను మనం చూస్తే అక్కడ 1 పేతురు పత్రికలో ఒక మాట ఉంది. 1 పేతురు పత్రిక 1:5లో చూస్తే అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది. చూడండి, పేతురు రాసినటువంటి 1 పత్రిక 1:5.
1:5లో కడవరి కాలమందు, ఏమండి, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. హల్లెలూయా. మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. కాబట్టి నువ్వు ధన్యుడివి, నువ్వు భాగ్యవంతుడివి. దేవునికి స్తోత్రం. ఆ భాగ్యం ఇంకెవరికి లేదండి. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ భాగ్యాన్ని ఇంకెవరు నీ చేతిలో నుండి, లేదంటే అది తండ్రి చేతిలో ఉంది కాబట్టి ఎవడు దాన్ని నీ దగ్గర నుండి తీసివేయలేడు, ఎవడు లాక్కోలేడు అని లేఖనము మనకు స్పష్టంగా సాక్ష్యం ఇచ్చుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. స్పష్టంగా మనకు సాక్ష్యం ఇస్తుంది. కాబట్టి మనము నిర్భయముగా దేవుని కొరకు మనం ఏం చేయాలి తెలుసా? ఎదురు చూడాలి. హల్లెలూయా. ఎదురు చూస్తూ అక్కడ చూడండి, యోధా పత్రికలు కూడా ఒక మాట 1వ వచనంలోనే యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యోధా తండ్రి అయిన దేవుని యందును దేవుని యందు ప్రేమింపబడిన యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయున్నది. మీకు కనికరమును సమాధానమును ప్రేమను విస్తరించునుగాక. ప్రియులారా, మనందరికీ కలిగిడి ఆ రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ. చూడండి అక్కడ ఏమంటాడంటే, మీరు యేసుక్రీస్తునందు ఏమండి భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి భద్రము చేయబడ్డారు. ఎవరి దగ్గర? యేసుక్రీస్తు దగ్గర భద్రము చేయబడ్డారు. యేసుక్రీస్తు చేతిలో ఉన్నారు, ఇంకెవరు మిమ్మల్ని ఏమి చేయలేరు అని లేఖనము ఇస్తున్నటువంటి సాక్ష్యము దేవుని పిల్లలారా. అదే ద్వితీయోపదేశకాండంలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగము, దాని సారాంశము అదే. ఏమని చదువుకున్నాము? ఆ లేఖన భాగంలో ఏమని చదువుకున్నామంటే, ఇజ్రాయేలు నిర్భయముగా నివసించును, యాకోబు ఓట ప్రత్యేకింపబడును, అతడు ధాన్య ద్రాక్షారసము గల దేశములో నుండును, అతనిపై ఆకాశము మంచును కురిపించును. ఇజ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? నీకు చాటి ఎవడు? నీతో సమానం ఎవడు? ఎవరు లేదు. ఎందుకంటే ఆ విశ్వసృష్టికర్త బిడ్డవు కాబట్టి, ఆయన బిడ్డలం కాబట్టి ఎవరు మనతో సాటి రాలేరు. రానున్న దినాలు కాదు, ఈ దినాల్లో కూడా ఎవరు ఏదో చేసింది అనుకుంటారు, కానీ ఏదో నీకంటే గొప్ప అనుకుంటారు, కానీ కానే కాదు. నీవేమో ఈ భూలోకము పరలోకము జరిగే సంగతులు, ఈ లోకంలో ఉండే కష్టాలు, పరలోకంలో ఉండే సుఖాలు, యుగయుగాలు జీవించే జీవితాన్ని గ్రహించిన నీ జ్ఞానానికి అసలు ఎవడు సాటి? ఈ లోకంలో ఎవడు సాటి కాదు. నీకు దేవుడు నేర్పించిన గొప్ప జ్ఞానము ఎవరికి తెలుసు? ఏమండి, ఈ లోకంలో జురుకోవటం, తినడం, సంపాదించుకోవటం, అది ఏమండి వాళ్ళు ఎత్తుకొని పోకుండా ఇక్కడ ఎవడికి వదిలిపెట్టిపోతే వాడేమో ఆస్తులు నాశనం చేయటం, అదే తెలుసు ఈ లోకానికి. కానీ నీకేం తెలుసా? ఈ లోకంలో వచ్చే శ్రమను ఎదుర్కొంటూ, కష్టాన్ని ఎదుర్కొంటూ, బాధను ఎదుర్కొంటూ, సుఖాన్ని ఎదుర్కొంటూ, నీతిని నిర్వర్తిస్తూ, న్యాయాన్ని జరిగిస్తూ, పరలోకంలో దేవుడిచ్చే బహుమానాన్ని పొందబోయి యుగయుగాలు జీవించే జ్ఞానాన్ని నీవు తెలుసుకున్నావు. చూసావా? నిన్ను పోలిన వాడు ఎవడు లేడు, నీకు సాటైన వాడు ఎవడు లేడు. దేవుడు అంతగా నిన్ను నన్ను ఆనాడు ఇశ్రాయేలుని హెచ్చించాడు. ఈ నూతన నిబంధన ఇశ్రాయేలు నిన్ను నన్ను మనల్ని హెచ్చించాడు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. ఇతబడిన వాక్యం ఫలింపచేసి మహిమ పొందమని, అయ్యా మీ ఆత్మతో బిడ్డలందరూ నింపమని, దిన రక్షణ దయచేయమని, వారి అవసరాలన్నీ తీర్చమని చిన్న మనం మీ పాస్తను తీర్చుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.